హాయ్ అండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే యాడ్ ఆన్స్. అసలు యాడ్ ఆన్స్ అంటే ఏంటి? అవి ఎలా పెట్టాలి? జొమాటోలో ఎలా పెట్టాలి? స్విగ్గీలో ఎలా పెట్టాలనేది ఈరోజు మనం చూద్దాం. యాడ్ ఆన్ అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిర్యానీ ఆర్డర్ పెట్టామనుకోండి. ఆ బిర్యానీ కింద మీకు వాడు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాడు మళ్ళీ. మీరు బిర్యానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తా ఉంటాయి. దాంట్లో కర్రీ అని, రైతా అని చెప్పేసి ఆర్ ఎల్స్ థమ్స్ అప్ అని చెప్పేసి ఇలాంటివి కనిపిస్తా ఉంటాయన్నమాట. మీరు ఇది పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా అది కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో, దీనివల్ల ఏమవుతది? ఆర్డర్ వాల్యూ పెరుగుద్ది. రెస్టారెంట్‌కు ప్రాఫిట్ పెరుగుతది. కాబట్టి యాడ్ ఆన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఏముండదు ఒకసారి మనము యాడ్ ఆన్స్ అనేది గ్రూప్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నామనుకోండి. ఐటెమ్‌కి ఐటెమ్ మనము యాడ్ ఆన్ పెట్టాలనేది ముందే ఒకసారి మెన్యూలో యాడ్ చేసి పెట్టుకుంటే ఇంకెప్పటికి అది కస్టమర్‌కి ఎప్పుడు కూడా మన బిర్యానీకి కొడితే దాని కింద థమ్స్ అప్ అది ఇది వస్తది. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. దాన్ని బట్టి మీకు ఆర్డర్ వాల్యూ అనేది పెరుగుతా ఉంటది. సో, కొంచెం కష్టపడండి. వీక్లీ వన్స్ అయినా మీ మెన్యూని కొంచెం మోడిఫై చేస్తూ ఉండండి. ఓకేనా? అంటే కొత్త యాడ్ ఆన్స్ పెట్టడము, ప్యాకేజింగ్ చార్జ్ కొంచెం అటు ఇటు చేయడము, ఐటెమ్ ప్రైస్ అటు ఇటు చేయడము ఇలాంటివి చేస్తూ ఉండండి. ఓకేనా? సో, ఫస్ట్ మనం జొమాటోలోకొద్దాము. జొమాటోలో సేమ్ మళ్ళీ ఎక్కడున్నా నేను మెన్యూ ఎడిటర్‌లో ఉన్నాను. ఓకేనా? మెన్యూ ఎడిటర్‌లో ఉన్నాను. దీని తర్వాత మనము ఇక్కడ కింద మీరు చూసుకుంటే గో టు యాడ్ ఆన్స్ అని ఉంది. కేటగరీ సెక్షన్‌లో కింద గో టు యాడ్ ఆన్స్ అని ఉంది చూడండి. ఇక్కడికెళ్ళండి. ఓకేనా? ఇక్కడేముంది? యాడ్ ఆన్ గ్రూప్స్ ఎన్హాన్స్ ద కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ బై ఆఫరింగ్ ఎక్స్‌ట్రా చాయిసెస్. ఓకేనా? టాపింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా అనుకోండి. పిజ్జాలో మీరు చూసుకుంటే ఏముంటాయి? యాడ్ ఆన్స్‌లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి. ఆరిగానో ఉంటది. కెచప్ ఉంటది. ఈవెన్ డామినోస్‌లో కూడా కెచప్ యాడ్ ఆన్ కిందనే ఉంటది. మీరు కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. రూ. 2 పెడతాడు ఆ కెచప్‌కి. రూ. 1.95 పెడతాడు. చూడండి. ఓకేనా? సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి? స్టెప్ 1 మేక్ యాడ్ ఆన్ గ్రూప్స్ టు ఇంక్రీజ్ ఎర్నింగ్స్. మీ ఎర్నింగ్స్ అనేవి పెరుగుతాయి. అండ్ మేక్ మనము ఇంకొకటి ఇక్కడ ఏం ఆప్షన్ ఉంటదంటే మాక్సిమం ఆర్ మినిమమ్ అంటే ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని బట్టి కూడా మీకు ఈ యాడ్ ఆన్స్‌లో ఆప్షన్ ఉంటది. మాక్సిమం ఎన్ని, మినిమమ్ ఎన్ని ఖచ్చితంగా. కొన్ని సార్లు ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు బిర్యానీ పెడితే మ్యాండేటరీగా మీరు థమ్స్ అప్ పెట్టుకోవాల్సిందే. అలాంటి ఆప్షన్ కూడా మనము పెట్టొచ్చు. నెక్స్ట్ మినిమమ్ అన్నమాట. మినిమమ్ 1 అని పెట్టినామనుకోండి ఖచ్చితంగా కనిపించే 5 యాడ్ ఆన్స్‌లో ఏదైనా ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటివి మీరు ఖచ్చితంగా ఎక్కడ చూస్తారంటే ఈట్ ష్యూర్ ఇంకా మనకి ఇంకేమున్నాయి అలాంటి యాప్స్ ఉంటాయి కదా! ఈట్ ష్యూర్ ఒకటి ఈట్ క్లబ్ ఒకటి. వీటిలో ఉంటాయి. చూడండి కావాలంటే. నెక్స్ట్ మ్యాప్ డిషెస్ ఆన్ యువర్ మెన్యూ. ఈ యాడ్ ఆన్స్‌ని మన మెన్యూలో ఉన్న డిషెస్‌ని మనం ఈజీగా మ్యాప్ చేస్తే సరిపోతది. ఓకేనా? మ్యాపింగ్ మీరు ఆల్రెడీ ప్యాకేజింగ్‌లో చూసారు కదా! సేమ్ అలానే ఇది కూడా మ్యాపింగ్ అన్నమాట. ఒక్క యాడ్ ఆన్ గ్రూప్ క్రియేట్ చేసి మీరు మల్టిపుల్ ఐటెమ్స్‌కి, మల్టిపుల్ డిషెస్‌కి మీరు మ్యాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే డిప్స్, సాసెస్, టాపింగ్స్, ఎక్స్‌ట్రా చీజ్ ఇలాంటివన్నమాట. ఓకేనా? వీటిని మనము యాడ్ ఆన్ అంటాము. సో, నేను ఒక యాడ్ ఆన్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఏం పెడదాం? ఒక టైటిల్ ఇద్దాము. ఎక్స్‌ట్రాస్ అన్నా లేకపోతే టాపింగ్స్ అని ఏదైనా ఒకటి టాపింగ్స్ అని పెట్టుకుందాము. టాపింగ్స్. నా యాడ్ ఆన్ గ్రూప్ పేరేంటి? టాపింగ్స్. దీంట్లో ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ నేను పెట్టాను. సో, మనం ఇక్కడ మినిమమ్ 0 మాక్సిమం 5 ఓకే. నేను 5 యాడ్ ఆన్స్ పెడతా. ఈ గ్రూప్‌లో 5 యాడ్ ఆన్స్ తీసుకుంటా. మాక్సిమం వీళ్ళు 5 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమమ్ కండిషన్స్ ఏం లేవు. మీకు వద్దనుకుంటే మీరు ఊకోండి. ఓకేనా? నెక్స్ట్ అలో సెలెక్టింగ్ మల్టిపుల్ యూనిట్స్ ఆఫ్ సేమ్ ఐటెమ్. యెస్. సో, ఒకటే ఐటెమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డామినోస్ పిజ్జా తీసుకోండి. ఆ పిజ్జాలో కెచప్ ఉంది. ఓకే. 5 యాడ్ ఆన్స్ అనుకున్నా. దాంట్లో ఒకటి కెచప్ పెట్టాను. సెకండ్ హనీ సాచెట్ పెట్టాను. థర్డ్ ఒరిగానో పెట్టాను. ఫోర్త్ చిల్లీ ఫ్లేక్స్ పెట్టాను. ఫిఫ్త్ ఇంకోటో ఏదో ఎక్స్‌వైజెడ్ మన ఏమంటాం దాన్ని? ఏముంటది ఇంకా పిజ్జాలో ఇంకేమేసామండి మనం? చీజ్. చీజ్ అని పెట్టుకున్నా. ఏం పెట్టాను? 5 ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, హనీ టాపింగ్, చీజ్ అండ్ ఇంకొకటి కెచప్. ఓకే. ఈ 5 పెట్టుకున్నాను. దీంట్లో నాకు కెచప్స్ 5 కావాలి. ఓకేనా? కెచప్స్ 5 కావాలి. ఆరిగానో ఏం అవసరం లేదు. కెచప్ ఒక్కటే 5 కావాలి. ఇది మనం ఆప్షన్ పెట్టాలి అన్నమాట. మాక్సిమం ఎన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ నీకేమొద్దు ఇక్కడ ఇక్కడ ఇది మాక్సిమం క్వాంటిటీ పర్ ఐటెమ్ ఇది 5. 5 అంటే కెచప్ నుండి 5 తీసుకోవచ్చు. ఇక్కడ మీరు 1 అని పెట్టారనుకోండి మాక్సిమం మీరు ఒకటే కెచప్. ఒక్క పిజ్జాకి ఒకటే కెచప్ వరకు మీరు యాడ్ ఆన్‌లో యాడ్ చేసుకోవచ్చు. మాక్సిమం పెట్టుకోండి 5 పెట్టుకుందాము అయిపోతది. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ మీరు యాడ్ ఆన్స్‌లో మీరు ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ మీరు మీ మెన్యూలో ఆల్రెడీ ఉన్న ఐటెమ్‌ని కూడా మీరు యాడ్ ఆన్ లెక్క పెట్టుకోవచ్చు. ఓకేనా?
మీ ఆల్రెడీ మెనూలో ఉన్న ఐటెం కూడా మీరు యాడ్ ఆన్ లెక్క పెట్టుకోవచ్చు. అది మనం చూద్దాం, నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. ప్రజెంట్ అయితే ఒక కొత్త యాడ్ ఆన్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ న్యూ యాడ్ ఆన్. వాట్ ఈస్ యాడ్ ఆన్ నేమ్? ఓకేనా, యాడ్ ఆన్ నేమ్ ఏంటి? టాపింగ్స్ అనే పెడుతున్నాం. యాడ్ ఆన్ నేమ్ కూడా నేను టాపింగ్స్ అనే పెడుతున్నా. ఓకే, యాడ్ ఆన్ నేమ్ టాపిక్. ఓకే, యాడ్ ఆన్ నేమ్ కాదు, ఇది ఏంటంటే ఐటమ్ పేరు. మీరు ఏం ఐటమ్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఐటమ్ అనమాట. సో ఇక్కడ నేను టాపింగ్స్ చేస్తున్నా. నేను ఇక్కడ నాది పిజ్జా షాప్ కాదు, నాది ఫ్రూట్ బౌల్ షాప్. ఫ్రూట్ బౌల్స్ జ్యూసెస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఏం యాడ్ ఆన్స్ పెట్టాలనుకుంటున్నా అనేది చూద్దాం. ఓకేనా, మాక్సిమం సెలెక్షన్ నేను 5 పెట్టాను. సో నాకు 5 టాపింగ్స్ చూద్దాం. ఒకవేళ 5 టాపిక్స్ నాకు దొరికితే 5 పెడతా, లేదంటే అది 3 2 పెట్టుకున్నాం. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రూట్ బాల్ పైన మనము ఏం వేస్తాం? సో మసాలా, చాట్ మసాలా సాచెట్, ఇదొక యాడ్ ఆన్. ఓకేనా, వెజ్ ఎంటర్ప్రైజ్ చాట్ మసాలా ఎంత ఉంటుందమ్మా? 2 రూపాయలు. ఎంత ఉంటుందండి? 2 రూపాయలు ఉంటుంది. సో 2 రూపాయలు పెట్టా. నెక్స్ట్ ఇంకొకటి పెప్పర్ సాచెట్, సాచెట్. ఓకే, పెప్పర్ సాచెట్ ఎంత ఉంటుంది? ఒక 2 రూపీస్. నావి చిన్న చిన్నవి 2 రూపీస్ ఉంటాయి, మీ పెద్ద పెద్దవి ఉంటాయి. ఎందుకంటే మీరు ఫుడ్ అమ్ముతారు. ఓకేనా, ఫుడ్ కింద ఏముంటుంది? జ్యూస్ ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. 200 రూపాయలు మీరు బగారా విత్ చికెన్ కర్రీ పెడతారు. దానికి ఇంక ఎక్స్ట్రా మీరు యాడ్ అని ఏం పెట్టుకోవచ్చు? ఒక ఫ్రూట్ జ్యూస్ పెట్టేసేయండి, ఆపిల్ జ్యూస్ పెట్టండి, ఇంకో 150 రూపాయలు పెట్టుకోండి. ఓకేనా, అది ఈ రూపాయి 2 రూపాయలు అవన్నీ మీరు ఆలోచించొద్దు. మీ మెన్యూలో మీ యాడ్ ఆన్ ఏంటో అది మీకు మీరు ఆలోచించుకోండి, మీకు మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ న్యూ యాడ్ ఆన్ పెడుతున్నా. ఇక్కడ ఏమేమి చాట్ మసాలా, హనీ. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం పెడతా అంటే హనీ పెడతా. హనీ సాచెట్ ఆర్ హనీ టాపింగ్. హనీ టాపింగ్ పెట్టేస్తాను ఇక్కడ. ఓకేనా, హనీ టాపింగ్ ఒక 10 రూపాయలు పెడతా. ఓకే, నెక్స్ట్ నేను ఇంకేం, ఇప్పుడు నాది ఫ్రూట్ బౌల్, ఇది నేను ఫ్రూట్ బౌల్కి పెడతా. సో ఇంకేం పెడదాము? చాట్ మసాలా, పెప్పర్, హనీ, జాగరి పౌడర్ టాపింగ్, బెల్లం పొడి. ఓకేనా, బెల్లం పొడి పెట్టుకుంటున్నా ఒక 10 రూపాయలు. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేస్తున్నాం. ఇంకొక యాడ్ ఆన్ ఏం చేద్దామంటే, ఇంకేం టాపింగ్ పెడతాము? ఇది ఇది ఉంటుంది కదా, క్రీమ్ టాపింగ్ పెడదాం. ఇదొక 20 రూపీస్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము ఒక యాడ్ ఆన్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను గ్రూప్ క్రియేట్ చేస్తాను. అయిపోయింది, నా యాడ్ ఆన్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు దీనికి ఏ డిషెస్కి మనము పెట్టాలి అనుకుంటే, నేనేం చెప్పాను, మనకి బౌల్స్కి పెడతా అని చెప్పాను కాబట్టి ఇక్కడ బౌల్స్. సో నేను ఇక్కడ బౌల్ అని పెడితే అన్ని బౌల్స్కి ఇక్కడ బౌల్స్ కదా, ఇట్లా క్లిక్ చేస్తే అన్ని బౌల్స్కి అది మ్యాప్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తా, ఐటమ్స్లోకి వెళ్తా. ఐటమ్స్లోకి వెళ్ళి ఫస్ట్ నేను చెక్ చేసుకుంటా, అసలు నా కేటగిరీలో ఏమేమి ఉన్నాయి చూసుకుంటా. ఓకే, ఇవన్నిటికి కూడా నాకు అవన్నీ అప్లికేబుల్ అవుతాయి. సో ఇవన్నిటికి నేను అవన్నీ పెట్టుకొని మ్యాప్ టు డిషెస్ అని కొడతా. ఓకేనా, మ్యాప్ టు డిషెస్ అని కొట్టేసిన. సో అది అయిపోయింది. ఓకే, కొన్ని రోజుల తర్వాత మీకు ఇది వద్దు, అరే ఈ బౌల్ కొద్దు, ఆ బౌల్ కొద్దు, వద్దు అనుకుంటే మీరు ఇక్కడ ఇవన్నీ కూడా ఈ మ్యాపింగ్స్ అనేవి మీరు తీసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ మ్యాప్ టు డిషెస్ కొట్టేసిన, అయిపోయింది. ఇక్కడ ఇదొక యాడ్ ఆన్ గ్రూప్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకొక యాడ్ ఆన్ గ్రూప్ క్రియేట్ చేస్తాను నేను. ఈ యాడ్ ఆన్ గ్రూప్ పేరు ఏంటి? జ్యూసెస్ ఆర్ బౌల్స్. ఓకేనా, ఈ యాడ్ ఆన్ గ్రూప్ పేరు ఏంటంటే బౌల్స్. ఇక్కడ కూడా మినిమం 0, మాక్సిమం 3, ఓన్లీ 3 బౌల్స్ పెట్టుకుంటున్నాను నేను. నేను ఏమనుకుంటున్నా అంటే, నా మెన్యూలోనే ఐటమ్ ఒక జ్యూస్ తీసుకుంటా, ఆ జ్యూస్ కింద ఈ 3 బౌల్స్ అనేది చూపిస్తాం. ఓకేనా, ఈ 3 బౌల్స్ చూపిస్తే నచ్చితే ఒకవేళ అది కూడా పెట్టుకుంటారు. సో ఈ కండిషన్ ఏం లేదు, ఇక్కడ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇది వదిలేస్తున్నాం. నెక్స్ట్ మెన్యూలో నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను. మెన్యూలో నుంచి నేనేం సెలెక్ట్ చేసుకుంటున్నా, జ్యూస్ పెట్టానా, బౌల్ పెట్టానా? బౌల్స్ పెట్టాను కాబట్టి మెన్యూలో నుంచి నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా, ఒక దీంట్లో నేను ఏదైనా ఒక కాంబో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా, వాటర్ మిలన్ బౌల్ విత్ వాటర్ మిలన్ జ్యూస్, ఇది పెట్టా. ఇక్కడ ప్రైస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకేనా, సో ఇంకొకటి
కస్టర్డ్ కూడా పెట్టుకుంటాం, ఓకేనా? ఫ్రూట్ కస్టర్డ్ కూడా పెట్టుకుంటాం, ఒకవేళ వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు. సో పెట్టేసినాం పెద్ద పెద్ద ఇవి చూడ 200 200 200. ఓకే, నెక్స్ట్ క్రియేట్. ఇప్పుడు నేను దేనికి మ్యాప్ చేయాలి? ఓకే, నేను బౌల్స్ అని పెట్టాను కాబట్టి జ్యూసెస్కి మ్యాప్ చేసుకుంటా ఆబ్వియస్లీ, ఓకేనా? వీటన్నిటికి నేను మ్యాపింగ్ చేసుకున్నాం. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే దీని కింద మనకి మిక్సర్ ఫుట్బాల్ ఉంటే దీని కింద మనం మ్యాప్ ఆన్ యాడ్ ఆన్ పెట్టుకున్నాము, పెట్టుకోలేదు అనుకుంటా. దేనికి పెట్టుకున్నాము? జ్యూసెస్కి బౌల్ పెట్టుకున్నాము. ఇక్కడ మ్యాప్ యాడ్ ఆన్స్ ఇక్కడ చూసారా? మ్యాప్ యాడ్ ఆన్స్లో మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఈ 3 బౌల్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇట్లా వస్తుంది అనమాట వాళ్ళకి, ఓకేనా? ఇట్లా వితౌట్ షుగర్, విత్ షుగర్. ఇక్కడ నాకు ఇక్కడ బౌల్ షీట్ మీకు కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేస్తా, మీకు కనిపిస్తుంది ఇక్కడ అనమాట. ఇక్కడ మన కస్టమర్ ఇది ఏమన్నా యాపిల్ జ్యూస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇక్కడ ఈ ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట, ఓకేనా? 3 ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది. ఇది ఇట్లా క్లిక్ చేసుకుంటే వాళ్ళు మనకి యాడ్ అయిపోతుంది అనమాట. ఇది ఈ ప్రైస్తో పాటు మనకి ఈ ప్రైస్ కూడా పడుతుంది, ఓకేనా? దీన్ని యాడ్ ఆన్స్ అంటాం. ఇలా ఈ విధంగా మనము యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ ఇప్పుడు యాపిల్ జ్యూస్ కింద యాడ్ ఆన్స్ చూసుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి, కిందికి వచ్చేసేయండి. ఇక్కడ మేనేజ్ యాడ్ ఆన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మార్చుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ టాపింగ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు, దీనికి ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు, అది 2 కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇట్లా వస్తుంది, ఇంత గందరగోళం వస్తుంది మీకు మెన్యూ మొత్తం. మీకు కాదు, వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇదన్నా పెట్టుకోండి, అంటే ఒక్క ఐటెం కింద మీరు ఎన్ని యాడ్ ఆన్స్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఒక్కదానికి వెళ్ళండి, ఓకేనా? ఒకదానికే వెళ్ళండి. నేను ఏం సేవ్ చేయలేదు, ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ ఆన్స్ యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ సేవ్ చేయట్లేదు, ఓకేనా? సో ఇది ఈ విధంగా మనము జొమాటోలో యాడ్ ఆన్స్ అనేది పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టుకోండి, ఇది నా సజెషన్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే యాడ్ ఆన్స్ ఎలా తీసేయాలి అది చూద్దాం, ఓకే? ఈ టాపింగ్స్లో నేను కొన్ని తీసేయాలనుకుంటున్నాను, ఓకేనా? సో ఇక్కడ నేను మినిమం 3 పెడతా. దీంట్లో నేను ఏం తీసేస్తా? క్రీమ్ టాపింగ్ తీసేస్తా, 4 పెట్టుకుంటా నేను. ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, అదొకటి లేదు. సో జాగరీ పౌడర్ టాపింగ్, ఇక్కడ జాగరీ పౌడర్ టాపింగ్, హనీ టాపింగ్, జాగరీ పౌడర్ టాపింగ్, పెప్పర్ సాచెట్, చాట్ మసాలా సాచెట్, ఓకే? సో ఇది ఇక్కడ పెట్టేసిన. నెక్స్ట్ ఎడిట్ గ్రూప్, మళ్ళీ అన్నిటికి సెలెక్ట్ చేసుకుంటున్నా. మ్యాప్ టు డిషెస్ అయిపోయింది, అవన్నీ కూడా మ్యాప్ అయిపోయి ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫైనల్ స్టెప్ ఏంటి? మనకు ప్రతిదీ ఎప్పుడు కూడా స్విగ్గీలో ఉండకపోయినా జొమాటోలో ఏముంటుంది? సబ్మిట్ చేంజెస్. ఖచ్చితంగా కూడా మీరు చేంజెస్ని సబ్మిట్ చేయండి, ఓకేనా? సో ఈ విధంగా మనము మ్యాప్ యాడ్ ఆన్స్ని మ్యాపింగ్ చేయొచ్చు, ఓకే? నెక్స్ట్ స్విగ్గీలోకి వెళ్దాం.